ఒకని పాపములు క్షమించే అధికారం ఇప్పుడు ఎవరికి ఉంది? ఒకని పాపములు క్షమించే అధికారం ఇప్పుడు ఎవరికి ఉంది? దేవునిలో లేని లక్షణాలు మనుషుల్లో కనపడుతున్నాయి. ఉదాహరణకి ఆయన అబద్ధం ఆడనేరడు, మాట తప్పనివాడు. అబద్ధం అనేది దేవునిలో లేని గుణం, లక్షణం, దైవ లక్షణం. కానీ మనిషి అబద్ధం ఆడుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? దీని జనకుడు ఎవరు? ఆలోచన చేస్తే ఆది నుండి వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు అపవాది అని మనం చూస్తున్నాం. అంటే అపవాదిలో ఉన్న లక్షణం మనిషిలోకి వచ్చేసింది. అబద్ధం ఆడి ఎదుటివాడి మీద నేరం మోపటం. సోదరుల మీద ఇప్పుడు నేరం మోపేవాడాడు, ఇప్పుడు కూడా ఎదుటివాడి మీద నేరం మోపేవాడిగానే మనిషి ఉంటున్నాడు. ఎదుటివాడి పతనాన్ని కోరుకునే పరిస్థితి అది దెయ్యంతే మనిషికి వచ్చేసింది. మనిషికి వచ్చేసింది. ఇలా ఎన్నో దేవునిలో ఉండవలసిన లక్షణాలు మనుషుల్లో కనబడవలసినవి దెయ్యపు లక్షణాలు మనుషుల్లో కనబడుతున్నాయి. పాపంతో నిండిపోయాడు మనిషి, పాపాత్ముడైపోయాడు. ఈ భూమిని కలిగించకముందు నరుని చెయ్యాలి అని దేవుడు అనుకున్నప్పుడు, నరుణ్ణి భూమి మీద పెట్టిన తర్వాత మరలా తిరిగి తన దగ్గరకు ఎలా రావాలని దేవుడు కోరుకున్నాడో ఒక్కసారి మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడు. ముందుగా నిర్ణయించుకున్నాడట. మనం ఎలా ఉండాలనేది దేవుడు ముందుగా, ఎంత ముందుగా అంటే జగత్తు పునాది వేయబడక మునుపే, జగత్తు పునాది వేయబడక మునుపే ముందుగా ఆయన మనల్ని నిర్ణయించుకున్నాడంటే ఏమని? మనము తన ఎదుట పరిశుద్ధులు, నిర్దోషులై ఉండాలి. పాపము లేని వారు పరిశుద్ధులు. తన దగ్గరకు వచ్చేటప్పటికి ఈ భూమి మీదకి మనిషిని పంపిస్తాను. మనిషి భూమి మీద ఆయుష్కాలంలో జీవించిన తర్వాత మరలా తన ఎదుట ఎలా నిలబడాలో తెలుసా? తిరిగి తన దగ్గరికి ఎలా రావాలో తెలుసా? పరిశుద్ధులుగా, నిర్దోషులుగా రావాలి. దేవుడు కోరుకున్నది అదే. భూమి మీద ఉన్న మనిషి తన ఆయుష్కాలం ముగిసేటప్పటికీ పరిశుద్ధతతో తన ఎదుట నిలబడాలి అని కోరుకున్నాడు. దేవుడు నిర్ణయించాడు. దేవుని ఆలోచన తన దగ్గరకు నిలబడేటప్పుడు, తన దగ్గరకు వచ్చేటప్పటికి పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించాడు. అంటే పాపులకు చోటు లేదు పరలోకంలో. దేవుని దగ్గర పాపము లేని వారు మాత్రమే ఉండాలి. పాపము నుండి విడుదల పొందిన వారు మాత్రమే ఉండాలి. పవిత్రులు మాత్రమే ఉండాలి. పరిశుద్ధులు అన్నాడు దాన్ని. పరిశుద్ధులు,
నిర్దోషులై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రేమ చేత ఏర్పాటు చేసుకున్నాడు ఆయన క్రీస్తులో. జగత్తు పునాది వేయబడక మునుపే మనమంతా పరిశుద్ధులుగా, నిర్దోషులుగా తిరిగి ఆయన దగ్గరకు రావాలని కోరుకున్నాడు. అంటే పాపము లేని వాడిగా ఉండాలనుకున్నాడు. ఆయన ఎంత పరిశుద్ధుడో మనల్ని కూడా అంతే పరిశుద్ధులుగా ఉంచాలని ఆయన కోరుకున్నాడు. ఆయన కోరుకున్నాడండి. మన పుట్టక మునిపే, ఈ భూమి పుట్టక మునిపే, ఈ జగత్తు పుట్టక మునిపే మనిషిని చెయ్యాలి, మనిషిని భూమి మీదకి పెట్టాలి అనే ఆలోచన వచ్చినప్పుడే ఈ నిర్ణయం జరిగిపోయింది. కనుక పరిశుద్ధులు మాత్రమే, పాపము లేని వారు మాత్రమే ఈ భూమి మీద నుండి వెళ్ళాలి అని కోరుకున్నాడు. కానీ మనుషులు ఎలా తయారైపోరో తెలుసా? ఆదికాండం 6:3 చదవండి నాన్న. ఆదికాండం 6:3. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. పరిశుద్ధులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి అని ప్రారంభ మనిషి దగ్గర నుంచి చెప్పుకుంటూనే వచ్చాడు. మీరు పరిశుద్ధులుగా ఉండాలి అంటే నా ఆజ్ఞలు గైకొనాలి, నేను చెప్పినట్టు చెయ్యాలి, నా మాటకు లోబడి ఉండాలి. అపవాది మాటకు చోటు ఇవ్వకుండా, అపవాది ఆలోచనలు మీ మదిలో పెట్టుకోకుండా నా మాట చెప్పునే జీవించాలి. తప్పు చేస్తుంటే అది తప్పురా, అలా చేయకూడదు. మొదటి మనిషి నుంచి చెప్పుకుంటూ వచ్చాడు. నా ఆత్మ ఎల్లప్పుడూ నరులతో వాదించదు. వాదించి తప్పు చేస్తున్నారని చెప్పి ఏమంటున్నాడో తెలుసా? నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ. మన పిల్లలకైనా కొన్నిసార్లు చెప్తామండి, అరే అలా ఉండకూడదు. రెండోసారి, మూడోసారి, నాలుగోసారి ఏమంటారో తెలుసా? అరే ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? అస్తమానం చెప్తూనే ఉండాలా? నీకు ఇదేనా? ఒక తండ్రి పిల్లలకు చెప్పినప్పుడు ఎలాగైతే మాట్లాడతాడో అలా మాట్లాడుతున్నాడండి దేవుడు. నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాత్రులు వాళ్ళు. 5వ నరుల చెడుతనము భూమి మీద గొప్పది. పాపం చేయటంలో పండిపోయారు. నరుల చెడుతనము భూమి మీద గొప్పది. వారి హృదయం యొక్క తలంపులు, ఆలోచనే చెడ్డదట. అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునంది హృదయములో నొచ్చుకున్నాడు. ప్రియులారా, ఎప్పుడు తప్పుడు ఆలోచనలేనా? ఎందుకు ఇలా మనుషులు అయిపోయారు? దేవుడు బాధపడిన సందర్భం అండి ఇది. కనీసం ఆలోచనలు కూడా మంచిగా లేవా? ఆలోచనలే చెడిపోయినప్పుడు క్రియలు, మనిషి ఆలోచించిన ఆలోచన బట్టి క్రియలు ఉంటాయండి. దేవుడు బాధపడుతున్నాడు. 11వ కూడా చదువమ్మా. భూలోకము దేవుని సన్నిధిలో నుంచి దేవుడు చూసినప్పుడు, లోకం అంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. లోకం అంటే లోకంలో ఉన్న మనుషులు, ఈ భూమి మీద ఉన్న మనుషులు.
చెట్లు బాగున్నాయి, పక్షులు బాగున్నాయి, జంతువులు బాగున్నాయి, చేపలు బాగున్నాయి, నీరు బాగుంది, గాలి బాగుంది, అగ్ని బాగుంది, ఇవన్నీ బాగున్నాయి. కానీ మనిషి మాత్రం బాగోలేదు, చెడిపోయాడు. వాటిని అనుభవిస్తున్న మనిషి, అవన్నీ మనిషి కొరుకున్నాయి. ఈ భూమి మీద ఉన్న జీవరాశులు కానీ, ఈ భూమి మీద ఉన్న పంటలు కానీ, ఈ భూమి మీద ఉన్న ప్రకృతిలో ఉన్న ప్రతిదీ మనిషి మనుగడ కొరకున్నాయి. అన్నీ మనం వినియోగించుకుంటున్నాం. మనకు ఉపయోగపడిందంటూ ఏదీ లేదండి. అన్నీ మనకు ఉపయోగపడుతున్నాయి. జంతువులకి, ఈ భూమి మీద ఉన్న జీవరాశులకు ఉపయోగపడనివి చాలా ఉన్నాయి. జీవరాశులకు ఉపయోగపడనివి. ఇప్పుడు ఆవు ఉందనుకోండి, ఆవుకి చేపలు అవసరమా? అవసరం లేదు. పులికి గడ్డి అవసరమా? చెట్లు అవసరమా? అవసరం లేదు. ఇనుము అవసరం అండి వాటికి? ఈ పెట్రోల్ అవసరమా వాటికి? ఈ ప్లాస్టిక్ అవసరమా? ఈ భూమి మీద ఉన్న అవన్నీ లోనున్న గనులు, బంగారం, వెండి, ఇత్తడి, రాగి, ఇనుము ఎన్నున్నాయండి. ఇవన్నీ జంతువులకు అవసరం లేదు, మనిషికే. ఇవన్నీ మనిషికి అవసరాలు తీర్చుకోవటానికి. జంతువులు అవసరము, చెట్లు అవసరము, పక్షులు అవసరము, చేపలు అవసరము. అన్ని అవసరతలు మనిషికి ఉన్నాయి, మిగతా జీవరాశులకు లేవు. కనుక యావత్తు భూమి మీద ఉన్న ప్రతి అణువు మానవ మనుగడ కొరకున్నాయి. వాటిని అనుభవించే మనిషి గురించి ఈ లోకం చేయబడింది. మనిషి ఉండటానికి, త్రాగటానికి, తినటానికి, ఆనందంగా ఉండటానికి. మనిషి పుట్టకముందే అన్ని దేవుడు చేసి వీటన్నిటినీ మనిషికి ఇచ్చేశాడు. ఆకాశ పక్షులను, భూమి మీద ఉన్న జంతువులను, సముద్రంలో ఉన్న జలచరములను, వీటన్నిటినీ, యావత్తు భూమిని ఏలండి, అనుభవించండి. మొదటి మనిషికి దేవుడు చెప్పాడు అంటే మనుషుల కొరకే ఉన్నాయి. ఈ లోకం, భూలోకం, నరలోకం, మానవలోకం మనుషులకు ఇవ్వబడింది. భూమి మనుషులకు ఇవ్వబడింది. ఆయన భూమిని నరులకు ఇచ్చి ఉన్నాడు. అంటే ఈ లోకం నరలోకం, నరులుండే లోకం. దేవుని సన్నిధిని ఈ నరలోకం చెడిపోయి ఉండెను. ఈ భూమి, ఈ లోకం బలత్కారముతో నిండి ఉండెను. దేవుని సన్నిధి నుండి చూస్తే ఈ లోకం చెడిపోయిందండి. అంటే ఒక్క మనిషి కూడా నిజాయితీగా లేడు. అందరూ స్వార్థాలతో, కక్షలతో, పగలతో, వ్యభిచారులుగా, హంతకులుగా, అబద్ధికులుగా, స్వార్థపరులుగా, దోపిడిగాండ్రుగా ఎలా ఉన్నారండి? ఎంత దారుణంగా ఉన్నారు ఈరోజు మనుషులు. నమ్మించి మోసం చేయటంలో ఎంత దారుణంగా అయిపోయారు పరిస్థితి. చెడిపోయింది దేవుని సన్నిధిని, చెడిపోయింది. దేవుడు పరిశుద్ధుడిగా ఉన్నాడు. తన పిల్లలైన వారు పరిశుద్ధులుగా ఉండాలని కోరుకున్నాడు ఆయన. కానీ దేవుని సన్నిధిలో ఈ లోకంలో ఉన్న మనుషులను చూసినప్పుడు చెడిపోయింది. ఎందుకు ఈ భూమి మీద మనుషులను ఉంచాలి? చంపేయాలనుకున్నాడు ఆ రోజు జల ప్రళయం ద్వారా. ప్రియులారా, యెషయా గ్రంథము 43 అధ్యాయము 25 వచనం చదువుదాం ఈ సందర్భంలో. యెషయా గ్రంథం 43 అధ్యాయం 25 వచనం. నేనే నా చిత్తానుసారముగా
ఎంత భయంకరంగా పాపాలతో ఉన్న మనుషులకు దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడండి. మనం ఆయన పిల్లలం. చెడిపోయిన మనుషులను బాగు చేయటానికి ఆయన ఇష్టపూర్వకంగానే నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను క్షమిస్తున్నాను, నీ అతిక్రమములను క్షమిస్తున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకోను, క్షమిస్తాను, తీసేస్తాను. ఆయన అంటున్నాడు 44:22 యెషయా గ్రంథం 44:22 మంచు విడిపోనట్లు నేను నీ అతిక్రమములను మబ్బు తొలగనట్లుగా నీ పాపములను, నీ పాపాలు క్షమిస్తున్నాను నేను. 55:7 కూడా యెషయా గ్రంథం 55:7 భక్తిహీనులు తమ మార్గమును విడువలను, దుష్టులు తమ తలంపులను మానవలను, వారి యెహోవా వైపు తిరిగిన ఎడల వారి యందు జాలి పడతాడో, వారు మన దేవుని వైపుకు తిరిగిన ఎడల బహుగా క్షమిస్తాడు, పాపాలను క్షమిస్తాడు. ఒకవేళ నిజంగా ఆయన పాపాలు క్షమించకపోతే ఈ భూమి మీద ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. పాపం అంటే ఏంటి? పాపం అంటే వ్యభిచారం పాపం, దొంగతనం పాపం, హత్య పాపం, ఇవి అనుకుంటున్నారండి. ఆజ్ఞ అతిక్రమమే పాపం. అబద్ధము పాపమే. మరి అబద్ధం ఆడని వాడు ఎవరున్నారు చెప్పండి? ఒక అబద్ధం ఎంత ఈజీగా మా అబద్ధం ఆడుతున్నారండి. జేబులో డబ్బులుండి లేవంటారు, టక్కుమని లేవు. ఎవరియో పాపం ఉన్నాయి, కానీ అవి నాయి కాదు ఇంకొకటి అన్నీ చెప్పే పరిస్థితి లేక చిన్నది నా దగ్గర ఏమీ లేవండి. మరి జేబులో ఉన్నాయి, పర్సులు ఉన్నాయి, బీరువాలు ఉన్నాయి. ఎంత అబద్ధాలు. ఫోన్ చేసి ఎక్కడున్నావురా అని ఎవరినన్నా అడగండి, కరెక్ట్గా చెప్పరండి. మీ పాపాలు క్షమిస్తాను, పశ్చాత్తాపడండి. మీరు దేవా నన్ను క్షమించు అని ఒక్కసారి అడగండి, నేను క్షమిస్తాను. క్షమించటానికి కూడా ఒకటి ఉంటుంది కదండి. ఒకతను నన్ను సార్ మీరు క్షమించండి, అవును క్షమిస్తాను నాయన, ఆ ఎదుటి వ్యక్తి నన్ను క్షమించని అడగాలి కదా. క్షమించు అని అడిగితేనే కానీ క్షమించలేము, అంతే కదా. నన్ను క్షమించండి అంటే పోను క్షమించాను. క్షమించమని అడగటానికి కూడా దగ్గరికి రాని వాళ్ళు ఉంటుంటారండి. వాళ్ళు చేస్తున్నది తప్పు, వాళ్ళు చేస్తున్నది కరెక్ట్ కాదు, వాళ్ళు చేస్తున్నది దేవునికి విరుద్ధమైన కార్యక్రమాలు, దేవునికి నొప్పి పుట్టించే కార్యక్రమాలు. ఈ ప్రకృతిని అంతా కలిగించి తన పోలికలో చేసిన ఆయన ఈ ప్రకృతిలో ఉన్నవన్నీ పెట్టి సర్వం ఇచ్చి జీవాన్ని, ఊపిరిని, సమస్తాన్ని అనుగ్రహించిన దేవుడు ఆయనకు అనుకూలంగా మనం బ్రతకాలి. మనం పీల్చే గాలి అయింది, మనం తినే ఆహారం అయింది, మనం త్రాగే నీరు అయింది, మనం అనుభవించే ఇదంతా ఆయనదని తెలియక అసలు దేవుడు ఉన్నాడో లేదో అనుమానం చాలామందికి. దేవుడు ఉంటే ఎలా ఉంటాడని ప్రశ్నించేవాళ్ళు కొంతమంది, దేవునికి కోపం పుట్టించేవాళ్ళు చాలామంది. అందుకే సువార్త ప్రకటనల ద్వారా దేవుడు గురించిన వర్తమానాలు ఈ ప్రపంచానికి వెళ్ళాలి. ఆయన తన దగ్గరకు వచ్చి, దేవా నిన్ను గూర్చి తెలియక మేము ఎలా బ్రతికేశాం, నన్ను క్షమించు తండ్రి అంటే
ఆయన క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు. క్షమిస్తానంటున్నాడు ఆయన. నా అంతటి నేనే, ఒక్కడు కూడా యథార్థవంతుడిగా లేదు కనుక యథార్థవంతుడిగా చేయటం కొరకు మీ పాపాలు క్షమిస్తున్నాను నేను. మత్తయి సువార్త 9వ అధ్యాయంకి వచ్చేస్తే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారో మనం ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు. తరువాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశింపగా ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకరిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చారు. యేసు వారి విశ్వాసమును చూసి ఒక పక్షవాయువు గలవాడిని యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొచ్చారు. వాళ్ళకున్న విశ్వాసం, యేసుపై వాళ్ళకున్న నమ్మకం చూసి, కుమారుడా ధైర్యంగా ఉండు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, పక్షవాయువు గలవానితో చెప్పాడు. నీ పాపములు క్షమించబడి ఉన్నవి. ప్రియులారా, పాపాలు క్షమించే అధికారము యేసుక్రీస్తుకుందా? తండ్రి అంటున్నాడు, నా అంతట నేనే మీ పాపములు క్షమిస్తానని ముందు చెప్పాడు. నా అంతటి నేనే, నా ఇష్టపూర్వకంగానే ఇదిగో నా దగ్గరికి రండి, మీ పాపాలు క్షమిస్తానని చెప్పాడు. ఆయన చెప్పాడు, ఈయన చేస్తున్నాడు కుమారుడిగా. ఒక పక్షవాయువు గలవాడిని తీసుకొస్తే ఆ పక్షవాతం పడిన అతన్ని స్వస్థత చెయ్యాలి. వాళ్ళ విశ్వాసం చూసి ఏమంటున్నాడో తెలుసా? కుమారుడా ధైర్యంగా ఉండువు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. నీ పాపములు క్షమించబడి ఉన్నవి. ఇదిగో శాస్త్రుల్లో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడు. ఎందుకు దేవదూషణ చేయుచున్నాడు? పాపములను క్షమించే అధికారం ఒక్క దేవునికి మాత్రమే ఉన్నది. పాత నిబంధన ప్రకారంగా, యెషయా గ్రంథంలో మనం చదువుకున్న దాని ప్రకారంగా, నా అంతట నేనే మీ పాపములు క్షమిస్తాను అన్నాడు. గనుక ఆ పాపాలు క్షమించే అధికారము దేవునికి ఉన్నది. ఇతడేంటి నీ పాపములు క్షమించబడి ఉన్నవని అంటున్నాడు? ఆ పాపాలు క్షమించే అధికారం యేసైన ఇతనికి ఎక్కడది అని శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు అడుగుతున్నారు. ఏంటి ఇతను దేవదూషణ చేయుచున్నాడు, దేవుని పని ఇతను చేస్తానంటున్నాడు ఏంటి? ఇతని వడ్లవాణి కుమారుడు కాదా? ఇతని సోదరమణులు మనతో ఉన్నవారు కారా? ఒక వడ్లవాణి కుమారుడై ఉండి, ఒక మనుషుడై ఉండి దేవుడు చేసే పని దేవదూషణ, దేవుని చేసే పని పాపములు క్షమిస్తానంటున్నాడు అంటే దేవునికి వ్యతిరేకమైన పని చేస్తున్నాడు అంటున్నారు వాళ్ళు. చదువమ్మా. యేసువారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? ఎందుకయ్యా చెడ్డ ఆలోచనలు? ఏమని ఉంటే అడగొచ్చు కదా నన్ను డైరెక్ట్గా. మీరెందుకు దురాలోచనలు చేస్తున్నారు? నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడువమని చెప్పుట సులభమా? నీ పాపాలు క్షమించబడి ఉన్నావని చెప్పటం సులభా? అతనికి కుంటివాడు, పక్షవాయువు గలవాడు, కాళ్ళు చేతులు పడిపోయినాయి, మంచం మీదే ఉన్నాడు. లేచి నడువు, నీ పరుపెత్తుకుని నడువు అంటాను సులువా? నీ పాపాలు క్షమించబడి ఉన్నావని చెప్పడం సులువా?
అంటే లేచి నీ పరుపెత్తుకుని నడు అంటమే రైటు, మంచిది, అది తక్కువ పని. అది పాపాలు క్షమించే అధికారం, పాపాలు క్షమించబడి ఉన్నవని చెప్పటానికి ఈ భూమి మీద మనిషికి అధికారం లేదండి. రోగం పోగొట్టే అధికారం ఇదిగో ఈ ప్రకృతిలో ఉన్న మందులు, ఆ మందులు వాడితే రోగం, పక్షవాయువు, పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి అండి, ఒకప్పుడు పెరాలసిస్ వస్తే ఆ పెరాలసిస్కి మందు లేక మంచం మీదే ఉండేవారు. కానీ ఇప్పుడు పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి మెడిసిన్ వచ్చేసింది. పెరాలసిస్ వచ్చిన అతను ఇన్ని గంటల లోపులో ట్రీట్మెంట్ అతనికి మొదలు పెడితే మళ్ళీ యథావిధిగా అతడు కవర్ అయిపోతాడు. నడవలేని కాలు, కదలలేని చెయ్యి కదులుతుంది. ఫిజియోథెరపీ చేస్తున్నారు. ఆ ఫిజియోథెరపీలో మరలా రికవర్ అయిపోతున్నారు. మందులు వచ్చినాయి. పక్షవాయువు కలిగిన వాళ్ళని, పక్షవాతంతో పడిన వారిని చాలామందిని ఆ పెరాలసిస్, స్ట్రోక్ వచ్చిన తర్వాత ఈరోజు కవర్ చేస్తున్న చాలా హాస్పిటల్. అది ఈజీ అయిపోయింది పని, అది ఈజీ. ఒకప్పుడు మంచం మీదే ఉండి పెరాలసిస్ వచ్చిందా, ఇంకాడు చనిపోయినంత వరకు మంచం మీదే ఉండవలసి వచ్చేది. ఇప్పుడు ఎన్నో మెడిసిన్స్ వచ్చేసినాయి. ప్రియులారా, శరీరంలోకి వచ్చిన రోగాన్ని తీసివేయటానికి ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళినా, ప్రకృతిని ఆశ్రయించి ఏ మందులు వేసుకున్నా శరీర రోగాలు నయమైపోతాయి. కానీ పాపం తీసే పరిస్థితి ఏ డాక్టర్కి లేదు. నీ తలనొప్ప తీసేస్తాడు, నీ కడుపులో బాగోలేదా తీసేస్తాడు, నీకు జ్వరమా తగ్గిస్తాడు, నీకు హార్ట్ ప్రాబ్లమా తగ్గిస్తాడు, చేస్తారు, ఆపరేషన్ చేస్తారు, అవసరమైతే ఆపరేషన్ చేస్తారు, బైపాస్ సర్జరీలు చేస్తున్నారు. కిడ్నీలు బాగోలేదా ఆపరేషన్ చేస్తున్నారు, బ్రెయిన్ బాగోలేదా ఆపరేషన్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళినా, ఈ ప్రపంచంలో ఏ మనిషి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను గతంలో చాలా పాపాలు చేశాను, ఆ పాపాలు తీసివేయండి అని అడగండి. మా వల్ల కాదు, అది మా దగ్గర లేదు, ఆ పాపాలు పోయే మందు మా దగ్గర లేదు అంటారు కదండి. కనుక ఇక్కడ అంటున్నాడు, నీ పరుపెత్తుకుని నడుమని చెప్పటం సులువా, పాపాలు క్షమించబడి చెప్పటం సులువా? అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు. ఇది మీకు తెలియాలి. ఈ పాపాలు క్షమించే అధికారం భూమి మీద మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తైన నాకు అధికారం ఉంది. ఇది ప్రధానమంత్రికి లేదు, ఇది రాజులకి లేదు, ఇది చక్రవర్తులకి లేదు, ఈ లోకాధికారుల్లో ఎవరికీ లేని ఒక గొప్ప అధికారం యేసుక్రీస్తుకు ఉంది. ఇది నా భూమి మీద నాకు మాత్రమే పాపములు క్షమించే అధికారం ఉంది. ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలని యేసుక్రీస్తు వాళ్ళకి చెప్తున్నాడు. ప్రియులారా, మార్కు సువార్త 2వ అధ్యాయము 7 చదువుదాం. వారు అతడు ఇట్లెందుకు చెప్తున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడొక్కడే తప్ప పాపములు క్షమించగలవాడు ఎవడు? పాపములు క్షమించే అధికారం నాకు ఉందని అంటున్నాడండి. నీ పాపాలు పోయినాయి అంటున్నాడండి. ఏంటి? దేవుడొక్కడే తప్ప ఇంకెవరికి లేదు కదా ఈ అధికారం. అంటే దేవుని తర్వాత యేసుక్రీస్తుకు ఉంది ఆ అధికారం. ఈ భూమి మీద పాపములు క్షమించే అధికారం నాకుందని మీరు రూఢిగా తెలుసుకోండి అంటున్నాడు. అది క్లియర్ చేస్తున్నాడు. చూడండి, చదివేమ్మా. వారు తమలో తాము ఇలాగ ఆలోచించుచుండగా యేసు వెంటనే తన ఆత్మతో తెలుసుకుని, మీరిలాంటి సంగతులు మీ హృదయములు ఎందుకు ఆలోచించుచున్నారు?
పక్షవాయు గలవానితో నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులువా? నీవు లేచి నీ పరుపెత్తుకుని నడుమని చెప్పటం సులభమా? పాపములు క్షమించుటకు భూమి మీద ఈ భూమి మీద ఎవ్వరికీ లేదు అధికారం, నాకుంది. భూమి మీద ఎవ్వరికీ లేని అధికారం మనుష్య కుమారుడు లేకపోతే యేసుక్రీస్తు అయిన నాకు మాత్రమే ఉంది అని చెప్తున్నాడు. లోకసువార్త 5:21 కూడా చదువు. లోకసువార్త 5:21. శాస్త్రులు పరిసయ్యులు దేవదూషణ చేయుచున్న ఇతడెవడు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడు అనుకున్నారు వాళ్ళు. అప్పుడు ఖచ్చితంగా నాకుంది, ఈ భూమి మీద పాపములు క్షమించే అధికారం నాకు మాత్రమే ఉంది అని ఆయన చెప్తున్నాడు. ఓకే, ఇక యోహాను సువార్త 3:35. యోహాను సువార్త 3:35. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు కనుక అది ఈ అధికారం ఎవరిచ్చారు? ఈ అధికారం, పాపములు క్షమించే అధికారం ఎవరిచ్చారంటే తండ్రి. ఆయన నన్ను ప్రేమించాడు గనుక ఆయన చేతికి సమస్తము అప్పగించాడు. అంటే పాపాలు క్షమించే అధికారం తండ్రి కుమారుడికి అప్పగించాడు. 14:12 యోహాను సువార్త. యోహాను సువార్త 14:12. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను, నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడు. ఒక చూచాయిగా ఒక మాట ఇచ్చాడండి ఆయన. పాపములు క్షమించే అధికారం ఈ భూమి మీద మనిషి కుమారుడికి ఉంది అన్న ఆయన. ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, అధికారం నా యందు విశ్వాసముంచిన వాడు చేస్తాడు. వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే భూమి మీద పాపములు క్షమించే అధికారము తండ్రికి ఉండేది. తండ్రి తర్వాత కుమారుడికి ఇచ్చాడు. కుమారుడిని ప్రేమించాడు కనుక కుమారుడికి ఇచ్చాడు. ఆ కుమారుడు ఈ భూమి మీద ఉన్న రోజుల్లో ఒకని పాపాలు క్షమించే అధికారం నాకు ఉందని, నీ పాపాలు క్షమించబడ్డాయని ఒకరితో ప్రజలందరూ చూస్తుండగా డైరెక్ట్గా చెప్పాడు. పాపాలు క్షమించాడు ఆయన, పాపాలు క్షమించాడు. అధికారం నాకు మాత్రమే ఉందని చెప్పాడు. చెప్పిన ఆయన వెళ్ళిపోతూ నా యందు విశ్వాసం ఉంచిన వారు నాలాంటి క్రియలు, నేను చేసే క్రియలు వాళ్ళు చేస్తారు, వాళ్ళకి అప్పగించి వెళ్ళిపోతున్నాను, వాళ్ళు చేస్తారు అని అన్నాడు. నేను చేసిన క్రియలు, నేను చేసిన కన్నా గొప్ప క్రియలు నా యందు విశ్వాసం ఉంచిన వారు చేస్తారు అన్నాడు ఆయన. ఆయనున్న రోజుల్లో కొంతమంది పాపాలు మాత్రమే క్షమించి వెళ్ళిపోతే, ఆయన వెళ్ళిన తర్వాత, ఆయన ఈ భూమిని విడిచి వెళ్ళిన తర్వాత ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు చేసిన గొప్ప పని సంఘం. ఆ సంఘం ద్వారా జరిగిన గొప్ప క్రియలు, గొప్ప కార్యక్రమాలు, యెరూషలేములో ప్రారంభమైన ఈ వాక్యపు ప్రకటన ద్వారా క్రైస్తవంలోనికి పాపాలు క్షమించబడి సంఘంలోనికి చేర్చబడే వారి సంఖ్య దినదినము పెరిగిపోయి ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయింది. ఆయన కంటే ఎక్కువ క్రియలు చేస్తారు అన్నాడు. 20వ అధ్యాయము యోహాను సువార్త 23వ వచనం. యేసుక్రీస్తు
అంటున్న మాటలు, ఆఖరిగా వెళ్ళిపోతూ తన దగ్గర ఉన్న వారితో యేసుక్రీస్తు అంటున్న మాటలు, మీరు ఎవరి పాపములు క్షమించుదురో, అంటే తండ్రి దగ్గరున్న ఆ పాపములు క్షమించే అధికారం యేసుక్రీస్తుకు వస్తే, యేసుక్రీస్తు అధికారాన్ని ఇదిగో వెళ్ళిపోతూ ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి అప్పగించి వెళ్ళిపోతున్నాడు. మీరు ఎవరి పాపములు క్షమించుదురో అవి వారికి క్షమించబడును. అంటే నశించిపోతున్న ఈ భూమి మీద ఉన్న మానవాళి పాపాలు క్షమించటానికి దేవుని ప్రణాళిక చూడండి. తండ్రి తనంతట దానికి క్షమించాడు, ఆ అధికారాన్ని కుమారుడికి ఇచ్చాడు, కుమారుడు క్షమించాడు, తప్పైపోయింది క్షమించండి అని వారి విశ్వాసముతో దేవుని యందు నమ్మిక ఉంచిన వారిని చూసి నీ పాపాలు క్షమించబడి ఉన్నవని చెప్పే అధికారం కలిగిన ఆయన వెళ్ళిపోతూ తన యందు విశ్వాసం ఉంచిన వారికి ఈ అధికారం ఇచ్చి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఏమంటున్నాడో తెలుసా? మీరు ఎవని పాపములు క్షమించుదురో అవి వారికి క్షమించబడును. ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండును. అధికారం మీకు ఇచ్చేస్తున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఇచ్చేస్తున్నాను అధికారాన్ని. ప్రియులారా, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఉన్నారో, విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి సంఘంగా ఉన్నారు. ఆ సంఘానికి ఉండే అధికారం చూడండి. ఇప్పుడు ఆ సంఘానికి ఉండే అధికారం, మీరు ఎవరి పాపాలు క్షమిస్తారో ఆ పాపాలు క్షమించబడతాయి. మీరు ఎవరి పాపాలు ఉండనిస్తారో ఆ పాపాలు వాళ్ళు నిలిచి ఉంటాయి. అంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికిచ్చిన ఈ పరిస్థితి చూడండి. మత్తయి సువార్త 18:15 చదువుదాం. మత్తయి సువార్త 18:15. నీ సహోదరుడు తప్పు చేస్తే, ఒక సహోదరుడు తప్పు చేస్తే నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతను గద్దించే, అతను నీ మాట వింటే నీ సహోదరుని సంపాదించుకుంటావు. వినకపోతే 2-3 సాక్షుల దగ్గరికి తీసుకెళ్ళి వారి సమక్షంలో చెప్పు. వారి మాట కూడా వినలేదా? అప్పుడు సంఘం దగ్గరికి రా. సంఘం ముందు నిలబడు. సంఘం మాట కూడా వినలేదా? అప్పుడు ఏమంటున్నాడు? అతడు సంఘపు మాటను కూడా వినని ఎడల అతడు నీకు అన్యుడుగాను సొంకరిగాను ఎంచుకో. సంఘం యేసునందు విశ్వాసం ఉంచిన వారు, యేసును నమ్మిన వారు, ఆ సంఘానికి ఉండే అధికారం చెప్తున్నాడు చూడండి. తర్వాత చదువమ్మా. భూమి మీద మీరు వేటిని బంధిస్తారో పరలోకమందు బంధింపబడును. భూమి మీద మీరు ఈ వేటిని విప్పుతారో పరలోకంలో కూడా విప్పబడతాయి. సంఘానికి చెల్లిపోయాడండి. సంఘమైన శరీరం, క్రీస్తుకున్న అధికారం ఆ క్రీస్తు శరీరమైన సంఘానికి ఉంది. ఆ సంఘం ద్వారా సువార్త ప్రకటించి ఆ సువార్త చెప్తే వినిన వారిని ఆ సంఘంలో కలుపుకుంటే వారి పాపాలు క్షమిస్తున్నారు, క్షమించబడిన వారుగా ఉంటాడు. లేదా సంఘంలోనికి రాము, మేము లోకంలోనే ఉంటాము, మా పాపాలు క్షమించబడకపోయినా పర్వాలేదు, సంఘం అంటే మాకు డోంట్ కేర్ అన్నారా? అలాంటి వారి పాపాలు నిలిచే ఉంటాయి. చివరిగా మత్తయి సువార్త 16:18 నీ పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. నేను నీతో చెప్తున్నాను, పరలోక రాజ్యపు యొక్క తాళపు చెవులు ఇదిగో సంఘానికి ఇస్తున్నాను. సంఘం అంతా కలిసి భూలోకంలో దేన్ని బంధిస్తారో పరలోకంలో బంధించబడిపోతుంది. భూలోకంలో
దేని విప్పుతారో అది పరలోకంలో కూడా విప్పబడుతుంది. ప్రియులరా, సంఘం అంటే శరీర సంబంధమైన కోరికలు తీర్చుకోవటానికి రాయితీల కొరకు సంఘానికి వెళ్తుంటారు చాలామంది. కాదు, సంఘానికి ఉన్న గొప్ప అధికారం, సంఘానికి ఉన్న గొప్ప అధికారం ఏంటో తెలుసా? సంఘం తీసుకున్న నిర్ణయం పరలోకంలో ఉన్న దేవుడు ఆమోదిస్తున్నాడు. ఆ సంఘం అంతా కలిసి నిర్ణయం తీసుకుని ఒకడిని సంఘానికి రాకుండా బయటికి నెట్టారా, వాడి పాపాలు అలాగే నిలిచి ఉంటాయి. అంటే వాడిని పరలోకానికి రాకుండా సంఘం చేసేసింది. సంఘ బహిష్కరణ జరిగిందా, పరలోకానికి ఆయన ఎంటర్ అవనివ్వని అంటున్నాడు. సంఘాన్ని ముందు నిలబడి నన్ను క్షమించండి, సంఘం అంతా నన్ను క్షమించాలి అని సంఘం ముందు అడిగాడా? వాడు సంఘమంతా కలిసి అతన్ని క్షమించిందా? వాడిని దేవుడు కూడా క్షమిస్తాడు. సంఘం క్షమించలేదా, వాడిని దేవుడు కూడా క్షమించడం. ఎలాంటి అధికారం ఉందో చూసారా? ఒకని పాపములు క్షమించే అధికారం ఇప్పుడు సంఘానికి ఉంది. ఇక్కడ ఈ భూమి మీద సంఘానికి ఉంది. అలాంటి సంఘాలని చులకనగా చూడకండి. అన్ని సంఘాలు కాదు, బైబిల్ ప్రకారంగా, వాక్య ప్రకారంగా ప్రారంభ క్రైస్తవ్యం, ప్రారంభ సంఘం ఎలా ఉందో అలాంటి సంఘంగా ఏ సంఘం అయితే ఉంటుందో ఆ సంఘానికి సర్వాధికారము కలిగిన సంఘం. ఎలాంటి అధికారం అంటే ఒకడిని పరలోకం పంపించాలన్నా, పరలోకం వెళ్ళకుండా ఆపాలన్న అధికారం ఉంది. ఒకని పాపాలు క్షమించే అధికారం ఉంది. ఒక నేరస్తుడు, ఆ నేరం రుజువు అయిపోయింది, కోర్టులో శిక్ష పడిపోయింది, ఉరి శిక్ష పడిపోయింది. చిన్న కోర్టు నుంచి పై కోర్టుకు వెళ్ళాడు, పై కోర్టులో కూడా అది అయిపోయింది. సుప్రీంకోర్టుకు వెళ్ళాడు, సుప్రీంకోర్టులో కూడా ఉరి శిక్ష ఖరారు అయిపోయింది. అప్పటికి చివరికి ఒకే ఒక మార్గం ఉంది అతనికి. అతనికి క్షమాభిక్ష పెట్టే అధికారం మన రాజ్యాంగం ఒకే ఒక అతనికి ఇచ్చింది, అది రాష్ట్రపతికి. ఆ రాష్ట్రపతి దగ్గరికి వెళ్తారు. ఆ రాష్ట్రపతి ఆ కేసుని చూస్తాడు. జాలిపడ్డాడా, అతడు బతికిపోతాడు. లేదు తను క్షమించకూడదని రాష్ట్రపతి తిరస్కరించాడా, అతనికి ఉరి శిక్ష. ఆ సుప్రీంకోర్టు వేసిన ఉరి శిక్షను రద్దు చేసే అధికారం, క్షమాభిక్ష పెట్టే అధికారం రాష్ట్రపతికి ఉంది. ప్రథమ పౌరుడికి 130 కోట్ల మందిలో, భారతదేశంలో 130 కోట్ల భారత జనాభాలో ఒకే ఒక అతనికి అధికారం ఉంది, క్షమాభిక్ష పెట్టే అధికారం. ఈ ప్రపంచంలో 760 కోట్ల మందిలో ఆ అధికారం సంఘానికి మాత్రమే ఉంది. దేవుడిచ్చిన అధికారం క్షమాభిక్ష పెట్టే అధికారం. సంఘం క్షమించిందా, దేవుడు కూడా క్షమిస్తాడు. సంఘం క్షమించలేదా, దేవుడు క్షమించడు. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మా దేవ, ఒకని పాపాలు క్షమించే అధికారం ఎవరికి ఉందో ఈ భూమి మీద, నీ మాటలను బట్టి, నీ వాక్యాన్ని బట్టి నీ పిల్లలకి చెప్పాను తండ్రి. విన్న నీ పిల్లలు వారుంటున్న సంఘానికి ఎలాంటి సుప్రీం అధికారం ఉందో గుర్తెరిగి ఆ సంఘ కార్యక్రమాలకు విలువనిచ్చి సంఘానికి లోబడి సంఘం ఎడల బాధ్యత కలిగి ఉండేలాగా నీ పిల్లలకి జ్ఞానం దయచేయమని మనం చేసుకుంటున్నాను దేవా. అంత గొప్ప అధికారం కలిగిన సంఘంలో మమ్మల్ని ఉంచినందుకు మీకు ధన్యవాదాలు తండ్రి. మేము తీసుకున్న నిర్ణయాలు పరలోకంలో, సంఘం ద్వారా తీసుకునే నిర్ణయాలు పరలోకంలో ఆమోదిస్తున్నారని ఆ మాటలు వింటేనే ఉప్పొంగిపోతున్నాం తండ్రి.
అలాంటి సర్వాధికారము కలిగిన సంఘంలో మేమున్నందుకు మా జన్మలు ధన్యమైనవి. లేని వారిని అనేక మందిని సంఘంలో చేర్చగలుగుటకు నీ కృప దయచేయండి. సార్వత్రిక దేవుని సంఘం ఈ భూమి మీద ఉండి అధికారము కలిగిన సంఘంగా ఉంచినందుకు మీకు ధన్యవాదాలు. ఆ సంఘం ద్వారా జరుగుతున్న పరిచర్య దినదినం అభివృద్ధి చేయండి తండ్రి. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో 14వ తారీఖున జరగనున్న ఎగ్జామ్కి నీ పిల్లలు సిద్ధపడుతున్నారు. నీ పిల్లలందరినీ సిద్ధం చేయమని మనం చేసుకుంటున్నాం. ఏ ఆటంకం లేకుండా దిగ్విజయంగా యూనివర్సిటీ యాన్యువల్ ఎగ్జామ్ జరిగి అనేక మంది నీ పిల్లల మహాజ్ఞానాన్ని నేర్చుకుని వ్రాసి ఉత్తీర్ణులై నీ యొక్క వాక్యాన్ని చేతపట్టి లోకంలో జ్యోతుల వలె ప్రకాశించగలుగుటకు నీ కృప దయచేయండి. ఎంతటి మహాజ్ఞానాన్ని మాకు నేర్పించి మమ్మల్ని వెన్నంటి ప్రోత్సహిస్తున్న మా ఆత్మీయ తండ్రి గారు జయశాలి గారికి ఆయుష్ ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి. ఈ లైవ్ ద్వారా ఎంతమంది అయితే నీ మహాజ్ఞానాన్ని నేర్చుకుంటున్నారో వారందరినీ మీకు ఆపుదలించండి. రేపు మరో కొత్త పాఠంతో మేమందరం కూర్చుని ఆలోచించబోతున్నాం. మీ జ్ఞానయుక్తమైన సంగతులు మా అందరికి అనుగ్రహించమని కోరుకుంటూ క్రీస్తు పేర ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.